లఘు పతనకుడు మనోవేగముతో నిగిరిపోయి ఈ వృత్తాంతము మంథర హిరణ్యకులతో చెప్పి హిరణ్యకుని వంక చూచి, మనము కడు శీఘ్రముగా బోవలను. నీవు నా వేగమును అనుసరించి రాజాలవు. ఇంతలో నేమి కీడు మూడునో తెలియము. నా వీపెక్కుము, నిమిషములో గొనిపోయి విడిచెదను అని చెప్పి జొడంబరచి హిరణ్యకుని తన వీపు మీద నెక్కించుకొని రింగుమను రెక్కల మ్రోతతో బాణమువలే బోయి చిత్రాంగుని దాపున వ్రాలెను. అంతటా హిరణ్యకుడు చిత్రాంగుని బంధములు త్రెగగొరికి, చెలికాడ, నీవు మంచి బుద్ధిమంతుడవి యురులలో నెట్లు చిక్కితివి అని ఎడిగను. లఘు పతనకుడది విని, ఇట్లనియే మనమిక్కడ నిలువరాదు, ముందు ముచ్చటలాడుకోవచ్చును, లేలేండు అని పలికి పయనము చేసి తాను వారికి మీద దాపుగా గగన మార్గమందు వచ్చుచుండెను. అప్పుడు చిత్రాంగుడు హిరణ్యకునకిట్లనియే, ఎట్టి బుద్ధిమంతునకు గాని ఎట్టి బుద్ధిహీనునకు గాని దుఃఖమో సుఖమో ఏ కాలమందేది అనుభవింపవలెనో అది అనుభవింపక తీరదు. ప్రాణులకు సుఖ దుఃఖములు సహజములు. నా పూర్వకర్మమిట్టిదో పలుమారిట్టి యాపదలకే పాలైతిని. చిత్రాంగుని పూర్వజన్మ వృత్తాంతము. 6 నెలల ప్రాయమప్పుడు నేను మా జాతి మృగములతో గూడి సంచరించుచుండగా నొకనాడు వేటకాడు వచ్చి జురులు పన్ని మంచి పచ్చిక తెచ్చి మచ్చువెట్టి కొంత దూరాన బొదమాటున గుర్చుండి చూచుచుండెను. అంతటా నేను బాల్య చాపల్యము చేత బదువు విడిచి ముందు పేరము వారుచు జివుకు చివుక్కున జవుకళించి దాటుచూ జని మచ్చుజూచి మేయబోయి యురులలో దగులుకొని భయపడి కోతబెట్టితని. అంతటా మా పదుపు మృగములన్నీ తలలెత్తి చెవులు రిక్కించి నిక్కిచూచి బెదరి చట్రాతి మీద గొట్టిన కొండ పెంచికల వలె జదరి నలువల కొలకు బారిపోయెను. అనంతరము వేటకాడు పొదమాటు విడిచి నా దాపునకు వచ్చెను. నేను మృగమును, శిశువను, మా పదువు బాసితిని, బంధములో జిక్కుకుంటిని, దాపున యమునివలే వేటకాని జూచితిని. ఇంకనేమి చెప్పవలే, నా ప్రాణము ముక్కాలు మువ్వీసము పోయినది. పిమ్మటవాడు నా యొద్ద కూర్చుండి యొక్క దారము నా మెడకు గట్టి పట్టుకొని నాకు నోవకుండా నూరి విడిపించెను. కొంతాయు ఉన్నది కాబట్టి నన్ను జంప గడిగినవాడు కాడు. తరువాత నన్ను వాడరకడ బెట్టుకొని పోయి యా దేశమేలుచున్న రాజు కుమారునికి సుడిదిగా నిచ్చెను. ఆ రాజకుమారుడు తమ సాహిణమునకు నిదురు గొట్టములో గట్టబంచి నాకాహార దానాది కృత్యములు తరి తప్పక జరుపుట కచ్చటి సేవకులకు గట్టడి చేసి నా యందు ముద్దు చేత నానాడు నన్ను విచారించుకొనుచుండెను. అంత దినక్రమమున బెదరు విడిచి మనుష్యులతో మచ్చిక పడితిని. కాబట్టి కాచువాండ్రు నన్ను రాచకుమారుని యనుమతిని గట్టు వదలి తిరుగ విడిచిరి. నేను మెడ బంగారు జంగెలు గజ్జెలు మ్రోగగా విచ్చలవిడిగా మనసు వచ్చిన చోట్ల తిరిగి తోపులందు దొడ్లయందు లేబచ్చిక మేసి కొలకు నీరు త్రాగి చల్లని మ్రాని నీడ గొంతవడి నెమరు వెట్టుచు బండుకొని యుండి సాయంకాలమునకు గట్టు బట్టునకు వచ్చి చేరుచుండుదును. ఒక్కనాడా పట్టణము వీధిని సంచరించుచుండగా బాలకులు గుంపుగూడి
కోయని కూకలు పెట్టుచు నన్ను వెంబడించి తరిమిరి. నేను బెదరి చౌకళించి దాటుచు బారి సమీపమందున్న ప్రమదవనము చొచ్చితిని. చొరగానే ఎక్కడి రాజాంతఃపుర కాంతలు నన్ను బట్టుకుని పోయి యంతిపురములో రాచకుమారుని శయన గృహమునకు దాపుగానొక కంబమునకు గట్టి పెట్టిరి. నాటి రాత్రి కన్నులు మిరుమిట్లు కొలుపు మెరుములతో శ్రవణ కుహరములు విదారించు నురుములతో గడవలతో ముంచి వంచినట్లు నిరంతర ధారమై మిన్ను మన్నేకమైనట్లు కారు గ్రమ్మి యొక్క వర్షము గురిసెను. అప్పుడు ఆ వర్షము చూచి మిక్కిలి కుతూహలపడి మనుష్యుల భాషతో నాలో నేను మీద వాన చినుకులు పడగా మెల్లని చల్లగాలి పొలయగా మా పదువుతో గూడి చౌకళించి దాటుచు దువాళించుచు సద్యోజాతమైన కదంబ ముకుళ జాతము మేయుచు విచ్చలవిడిగా సంచరించు భాగ్యము వెండియు నాకెన్నడు గలుగునో ఎనుకొంటిని. అప్పుడు రాచకుమారుడాచమనము చేయను అప్పుడు రాచకుమారుడాచమనము చేయను వసారాలో వచ్చుచు నా మాటలు విని దిక్కులు చూచి వెంబడి వచ్చు లంపతావాని చూచి ఇక్కడ వింతవారెవ్వరూ లేరు. ఇప్పటి మాటలు నీవును వింటివి గదా, ఇది ఏమి వింత? ఈ జింకపిల్ల యొక్కటియే ఈ లోగిట నున్నది. ఇది ఈలాగున మాటలాడి యుండునని తోచుచున్నది. నీకేమి తోచుచున్నది అనినా వాడిట్లనియే. ఏలినవారికి దోచినది తప్పదు. మన విన్న మాటలచే తెలియబడిన కోరిక మానసికి బుట్టనేరదు అనిన రాచకుమారుడు విని యౌనౌను లెస్సగా నూహించితివని పలికి యాచమించి పోయి శయనించి వరువాత లేచి కొలువు కూటమునకు వచ్చి కూర్చుండి జ్యోతిషాస్త్ర పారంగతుని నొక్క బ్రాహ్మణుని రావించి జరిగిన వృత్తాంతము వినిపించెను. అతడది విని మృగము మానుష్య భాష భాషించుట మిక్కిలి యరిష్ట సూచకము. దీనికి జపహోమాదులు చేయింపుడు. ఇప్పుడు ఆ మృగమును నిండిన ఇంటిలో నిమిషమైనా నిలుపరాదు అని విని రాచకుమారుడు అంతఃపురము నుండి నన్ను దెప్పించి ఈ మృగమును దూరపుటడవిలో విడిచి రండని సేవకులకాజ్ఞాపించెను. వారు నట్లు చేసిరి. అవ్వల వనములో నక్కడక్కడ దెరుగుచుండగా వేటగాడు తరుముకొని వచ్చెను. నేను భయపడి పారివచ్చి మీ మరుగు చొచ్చి ఎప్పటి ముప్పు తప్పించుకొంటిని. నేడిక్కడ దగులుకొని నీ అనుగ్రహము వలన బ్రతుకు గంటిని. ఇప్పటికి గడతేరితి మనరాదు. మీదనేమి రానున్నదో ఎరుగుదుమా. నీవెంతటి బుద్ధిశాలివి. నీ వృత్తాంతము మంధర లఘు పతనకముల వలన విన్నవాడను. నీవు పడ్డ ఇడుమలు చెప్పి తీరున 1000 మాటలేలా విను. విధి త్రిప్పులకు లోపడని జంతు ఒక్కటి లోకమందుండదు అని చెప్పి మంథరుడు మన రాక వేచి యుండును. మనల జూచునందాక నాతనికి ప్రాణములు కుదుట బడవు అని ముచ్చటలాడుచు వచ్చుచుండగా నింత లోపల నక్కడ మంథరుడు లఘు పతనక హిరణ్యకులు ఓయిన దిక్కు చూచుచు బోయినవారేల ఇంత తడసిరి పోయిన పని నిరంతరాయముగా సాగెనే దడవేల పట్టును కటకట ఎట్టి పాపపు మాట వినబడునో కదా, ఏమి చేయుదును అని తలపోయు చక్కడ నిలువజాలక వెడలి వచ్చువాడు మార్గమందు హిరణ్యకాదులను చూచి అయ్యలారా వచ్చితిరా, నా కడుపున బాలు ఓసితిరి, శీఘ్రముగా పోయి స్థానము చేరుడి అని పలికి తానును వారి వెంబడ వచ్చుచుండెను. అంతా హిరణ్యకుడు మంధరునితో నిట్లనియే,
నిమిషమెచ్చు తక్కువగా రాకమానము. దీనిలోనేమి మునిగిపోయినది. ఇట్టి సాహసము చేయరాదు. ఏది గాని ఇక్కడనొక్క ఇక్కట్టు వచ్చనా మేము తప్పించుకోనేర్తుము. జలముల ఎందువలే నీకు మెట్టలో గమన వేగము లేదు కాబట్టి ఇప్పుడిక్కడికి నీ రాక శుభోదర్కముగా నాకు దోపలేదు అని నా మంధరుడిట్లనియే. మీరింతాలస్యము చేసితరి. మీ లోపల నొక్కరైనా ముందు వచ్చి జరిగిన వృత్తాంతము చెప్పవచ్చు గదా. అదియునూ లేకపోయెను. మీదు మిక్కిలిగా బోయినవారేమి కీడునకు బాలయిరో ఏమైరో కదా అని మనసు మరి తత్తరింపదొడగను. నీవు చెప్పుమా, ఎట్లు నిలువ మనసు వచ్చును. మిమ్ము జూచిన వెనుకగా నా గుండె కుదిరినది అని సల్లాపములు సలుపుచుండగా మృగయుడురులొడ్డిన చోటికి వచ్చి మృగ ముచ్చు త్రెంచుకొని జురికినదని ఎరిగి ఆశ్చర్యపడి విల్లెక్కుపెట్టి చేతబట్టుకొని ఎడుగుల జాడ చూచుచూ మృగము పోయిన దారినే వచ్చుచుండగా లఘుపతనకుడు చూచి, యోహో, మాటల పరాకున మీరు పెండ్లి నడక నడుచుచున్నవారు. వేటకాడిదే వెంబడించి పొంచుకొని వచ్చుచున్నాడు. మాటల కెడలేదు. సత్వరముగా నోడని బాడు డనిన విని హిరణ్యకుడొక్కలాగా దూరెను. చిత్రాంగుడు పారిపోయెను. మంథరుడు నిసర్గమునకు భయము తోడ్పడ నడవ గాళ్ళు రాక మెల్లగా బోవుచుండెను. మంథరుడాపద నుండి రక్షింపబడుట. అంత మృగయుడు తన్ను జూచి మృగము పారిపోకకు ఖేదపడి యచ్చోట గచ్చపమును జూచి కొంత సంతోషించి డాయబోయి పట్టుకొని గొనయమున గట్టుకొని మూపిమీద బెట్టుకొని పోవుచుండెను. అప్పుడు చిత్రాంగదులు మూవురును గూడుకొని మంథరునకు వచ్చిన వ్యసనమునకు గన్నీరు విడుచుచు గొంత దూరాన వేటకాని వెనుకనే పోవుచుండరి. హిరణ్యకుడు చిత్రాంగ లఘు పతనకుల జూచి ప్రాప్తించిన దుఃఖము నిస్తరించితిమి గదా అని క్షణమునకు ముందు సంతోషపడితిమి. ఇంతలోనే ఈ దుఃఖము ప్రాప్తించెను. ప్రాప్తించిన దుఃఖమునకు విషాదపడరాదు. వేటకాడడవి దాటిపోక మునిపే మంథరుని విడిపింప ననువైన యుపాయము వెతకవెలను. మించిపోయిన వెనుక మనకభిమతము సాధించుట దుష్కరము అని నా విని చిత్రాంగ లఘు పతనకులిట్లనిరి. మేను నిప్పుల బొరలనెట్లెరియుచున్నది. మేను నిప్పుల బొరలనెట్లెరియుచున్నది. చిత్తము స్వాయత్తము గాదు. కర్తవ్యమిట్టిదని మాకు దోచినది కాదు. నీవు బుద్ధిశాలివి. నీకు దోపని ఉపాయము లేదు. చెలికానిని విపత్సముద్రము దరిచేర్చి శోక సముద్రము దరిదరి వలె మమ్ము జేర్పుము. నీవు తప్ప మా కన్యము శరణము లేదు. కర్తవ్యమును మాకుపదేశింపుము. నీ పంపు శిరసావహించి చేసెదము అనిన హిరణ్యకుండిట్లనియే. మన లోపల నొక్కరికి వచ్చిన మేలు గీళ్లకు మనమందరము పాలివారము. కాబట్టి ఇప్పుడు ప్రాప్తించిన వ్యసనమునకు బ్రతికార వేషము మీకు బోలే నాకావశ్యకమయ్యుండగా మీరు నన్నింత వేడుకోనేల. ఏదో నాకు దోచిన ఉపాయము చెప్పెదను. మీరు మీ బుద్ధి చేత విచారింపుడు. సర్వసమ్మతమైన పక్షమవలంబింతము అని చెప్పి చిత్రాంగుని చూచి, నీవు వేటకాని కంటబడకుండా ముందు పోయి వాడు వచ్చు మార్గములోనొక జలాశయం దొదిగిలి 4 కాళ్ళు చాచుకొని మ్రాగన్ను వెట్టి మెడ ఎత్తి మొర సారించి చచ్చినట్లు మెదలక పండుకొని యుండుము. లఘుపతనకుడు నీ మీద గుర్చుండి కన్నులు బుడుచుకొని తినువాని వలె నభినయించుచు నరచుచు నుండువాడు. అంత వేటకాడు మృగము చచ్చి పడియున్నదని భావించి మంథరుని తోడ విల్లు దించి నేలబెట్టి చేరువకు వచ్చును. నేను వాని వెంటనే వచ్చి మంథరుని బంధము చిటుకునకుండా దెగ గొరికెదను. అంతటా మంథరుడు జలాశయము ప్రవేశించువాడు. నేను బొరియ దూరెదను. మీరు పారిపోండి. ఇది నాకు దోచిన ఉపాయము అని నా విని
చిత్రాంగ లఘు పతనకులు హిరణ్యకుని బుద్ధికి మిగుల సంతోషించి దదుక్త ప్రకారమున గార్యము నిర్వర్తింప హిరణ్యకుడు తన పాలి కార్యము నెరవేర్చి మనోరథ సిద్ధి బడసెను. అప్పుడు మృగయుడు మిగుల వగబొంది ఎల్లల్లదన మనికి పట్టునకు జనియే. హిరణ్యకాదులు తమ ఇరువునకు జని తొంటి ఎట్ల సుఖముండరి. పరవస్తు చిన్నయ్య సూరి విరచితంబగు నీతి చంద్రిక యందు మిత్రలాభము సంపూర్ణము.